హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సన్స్టర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడైతే వేఫిల్ చేస్తున్నాం, చూసేయండి. ఫస్ట్ అయితే ఆశీర్వాద్ పిండి అయితే వేసుకోవాలి, 1.5 కప్పు. మీరు ఎంత అంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. దాని తర్వాత బ్లింకిట్లో దొరుకుతుంది చాకో పౌడర్ అనుకుంటు ఉంటుంది. దీని అట్లనే జల్లెడ పట్టుకొని ఆ చాకో పౌడర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇదే ఆ చాకో పౌడర్, దీని బ్లింకిట్లో వరకు వస్తుంది. ఇదేమో బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే నా చిన్న స్పూను 2 స్పూన్స్ వేసుకున్నాను. దాని తర్వాత చాకో పౌడర్, అది బి 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది. దాని తర్వాత వెనిలా ఎసెన్స్ 3 డ్రాప్స్ వేసుకోండి. ఇప్పుడైతే నెయ్యి మాత్రం కంపల్సరీ, ఎందుకంటే నెయ్యి లేకపోతే అంత ప్యాన్కి స్టిక్ అవుతుంది. నెయ్యి మాత్రం వేసుకోండి. 2 వేయండి చాలు. దాని తర్వాత పాలు అయితే ఉడికియాలి. పాలు ఉడికిన కింద ఫాస్ట్ చేసేలోపు ఇప్పుడు దాని తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి. దాని తర్వాత ఉడికించిన పాలని అందులో వేసేసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక బ్యాటర్లు అయితే వేసుకోవాలి. నేనైతే అమెజాన్లో ఉన్నా బ్యాటర్లు వేసుకున్నాక మెల్లగా వేయాలి. అమెజాన్లో దొరుకుతుంది, 600 అట్లా ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ చేసేయాలి. మంచిగా కవర్ వేసుకోవాలి. దాని తర్వాత క్లోజ్ చేయగానే ఇక మన వేఫిల్ రెడీ. మన వేఫిల్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్లేట్లో అయితే వేసేసినాం. మంచిగా పడ్డది. చాక్లెట్ సిరప్ అయితే వేయాలి. చాక్లెట్ సిరప్ షాప్లో దొరుకుతుంది 10 రూపీస్. మేమైతే డిమార్ట్లో ఉన్నాం. దాని తర్వాత టేస్టింగ్ టైం. అబ్బా గాయ్స్,